హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీలో చాలా మంది ఏంటంటే ఎవరో ఒక పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తుంటారండి. అంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉంటాయని చెప్పను. అలానే అందరి రిలేషన్‌షిప్స్ కూడా సేమ్ ఉంటాయని చెప్పను. బట్ ఇక్కడేంటంటే మీలో చాలా మంది నా దగ్గరికి రీడింగ్‌కొచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్‌లీ మాట్లాడుతున్నప్పుడు కొంత ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతుంటారు. అంటే ఆ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. లేకపోతే మాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఈ క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆన్సర్స్ అనేవి మాకు దొరుకుతాయా అని ఇలా చాలా కామన్‌గా అడుగుతుంటారండి. నేను అంటే ఈరోజు ఇదే జనరల్ రీడింగ్‌లో ఒక టాపిక్‌గా చేయాలని అనుకుంటున్నాను. అంటే మీ పర్సన్ నుంచి మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఇంకా వాళ్ళు మీకు ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించినా ఈ ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయా? మోస్ట్‌లీ ఇప్పుడు ఈ నియర్ ఫ్యూచర్‌లో ఏమైనా సరే ఛాన్సెస్ ఉన్నాయా అనేది రీడింగ్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్స్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీకు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి జేడ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాబ్రడైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ పర్సన్ నుంచి మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఆన్సర్స్ మీకు దొరుకుతాయా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటేనండి, యాక్చువల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనేనండి. అంటే వీళ్ళు ఎమోషనల్ టైపు, లేకపోతే ప్రతీదీ కూడా మనసులో పెట్టుకొని అంటే ఓవర్‌గా రియాక్ట్ అయ్యి ఆ టైప్ కాదు. కాకపోతే ఈ పర్సన్‌కి ఒక డ్రాబ్యాక్ ఉందండి. అదేంటంటే ఈ పర్సన్ ప్రాక్టికల్‌గానే థింక్ చేస్తారు కానీ, ఏదైనా సిట్యుయేషన్‌లో కానీ వీళ్ళు బాగా కనెక్ట్ అయితే, ఇంకా అక్కడ వాళ్ళు కొంత బయాస్డ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ మీరు ఉన్నారండి. ఈ పర్సన్‌తోని మీరు ఫైట్ చేశారు. ఎవరో పర్సన్ కోసం. ఆ పర్సన్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. చాలా కనెక్షన్ ఉంది. బేసిక్‌గా ఆ పర్సన్ నిజంగానే రాంగ్ చేశారు. మీరనుకున్నదే కరెక్ట్. మీరు ఈ పర్సన్‌కి చెప్పినా ఈ పర్సన్ ఏంటంటే అయితే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. కానీ రియాక్ట్ అవ్వరు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ నేచర్ అలాంటిది. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ ప్రాక్టికల్‌గానే థింక్ చేసే టైపు. ఏదైనా సరే చాలా కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకొని చాలా అంటే అంత ఈజీగా రియాక్ట్ అవ్వరండి. వీళ్ళ ఇన్నర్ థాట్స్ ఇవే అని కూడా గెస్ చేయడం చాలా కష్టం. బట్ ఇలాంటి పర్సన్ ఏంటంటే ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకొని ఉన్నా సరే వీళ్ళకి అంటే కైండ్ ఆఫ్ కనెక్షన్ కానీ ఏర్పడినా లేకపోతే వీళ్ళు అంటే ఒక దగ్గర ఇంకా స్టాండ్ తీసుకునే పరిస్థితి ఉంటే బయాస్డ్ గానే ఉంటారండి మోస్ట్‌లీ. అంతేకాని వాళ్ళేంటంటే ఇది ఫ్యాక్ట్ కదా! మనం న్యూట్రల్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేద్దాం అన్నట్టు ఉండరు. దానివల్ల ఏంటంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ విషయంలో. మోస్ట్‌లీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పటికీ కూడా మీకు అంటే ఒక పాయింట్‌లో అనిపించి ఉంటది. ఈ పర్సన్ ఎందుకు ఈ ఒక్క విషయంలో మాత్రం సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారు? అసలు వీళ్ళ మోటివ్ ఏంటి? అంటే ఎందుకు ఇంతలా చేంజ్ అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ చేంజ్ అవ్వడం అంటూ ఏం లేదండి. వాళ్ళ ఒరిజినల్ నేచరే అది. అంటే ఇది మీరెప్పుడూ చూడకపోయి ఉంటారు. ప్రతి మనిషిలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి. మేబీ ఈ షేడ్ అనేది మీకు ఫస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగుంటది. బట్ ఇది ఏంటంటే వాళ్ళలో చాలా కామన్‌గా ఉండే క్వాలిటీ అని చెప్పొచ్చండి. అంటే ఇది వాళ్ళలో డ్రాబ్యాక్ అనైనా మీరు అనుకోవచ్చు. బట్ వాళ్ళ నేచర్ ప్రకారం ఏంటంటే
ఈ పర్సన్స్ అన్నింట్లో కరెక్ట్ గా ఉన్నా ఇలాంటివి కూడా కొన్ని రాంగ్ గా బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆన్సర్స్ కావాలనుకుంటున్నారండి. అంటే మీకు ఈ పర్సన్ చేసింది రైటా? రాంగా? అనేది పక్కన పెడితే ఈ వ్యక్తి ఆన్సర్ చెప్పాలి. ఈ పర్సన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని ఇలా ఎలా హ్యాండిల్ చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా! అనుకుని మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఈ పర్సన్ విషయంలో ఆల్రెడీ మీరు చాలా సార్లు వాళ్ళ ఆన్సర్స్ కోసం అని చెప్పి ట్రై చేయడం కానీ చేసినట్టే ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నట్టు నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. బట్ మీకేంటంటే అర్థం అవ్వలేదండి. ఈ పర్సన్ ఆన్సర్ చెప్తారు. లేకపోతే వాళ్ళు చెప్పిన ఆన్సర్ కూడా కన్విన్సింగ్‌గా ఉంటుందని మీకు అనిపించలేదు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, ఈ పర్సన్ మీకు అంటే మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఆర్ మీ ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకునే ఛాన్స్ వస్తే, ఈ పర్సన్ నార్మల్‌గానే మాట్లాడతారండి మీతో. అంటే ఈ పాస్ట్ గ్రడ్జెస్ కానీ, పాస్ట్‌లో అంటే ఈ సిట్యుయేషన్స్ వీళ్ళెందుకు ఇలా హ్యాండిల్ చేశారు అనే విషయాలైతే మాత్రం కొంచెం అంటే దాటేసుకుంటూ వెళ్ళొచ్చు. అంత ఈజీగా ఆన్సర్స్ చెప్తారని నాకు అనిపించట్లేదు. బట్ మాట్లాడేటప్పుడు ఏంటంటే నార్మల్‌గా మాట్లాడతారండి. అంటే వీళ్ళ నుంచి మీకు ఈ సిట్యుయేషన్స్‌లో ఎందుకిలా రియాక్ట్ అయ్యారు? సో, ఇదైతే మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుని మీరింక స్టబ్బర్న్‌గా ఉంటే నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌తో మీకు కనెక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండి, మళ్ళీ కూడా వచ్చే రోజుల్లో మీ ఇద్దరు అంటే నార్మల్‌గా ఉంటే ఈ ఆన్సర్స్ అనేవి మీకు తెలుస్తాయండి. అట్‌లీస్ట్ హానెస్ట్ ఆన్సర్స్ వస్తాయని చెప్పొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే, ఆ టైంకి ఏదో తప్పించుకోవడానికి, లేకపోతే మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడానికి ముందు ఏదో ఒకటి చెప్పేస్తారండి. బట్ అదే ఒరిజినల్ ఆన్సర్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే కొంత మీ విషయంలో అంటే ఎక్కడో కానీ అన్‌ఫెయిర్‌గా బిహేవ్ చేశారు అనిపిస్తే దానికి మీకు ఆన్సర్స్ కావాలంటే, ఇప్పట్లో అయితే ఆ ఆన్సర్స్ మీకు రావు. ఒకవేళ మీరు మామూలుగా మాట్లాడి ట్రై చేస్తున్నా సరే అంత ఈజీగా వాళ్ళు బయట పడరు. ఈవెన్ మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేసి సరైన దారిలో వెళ్తున్నప్పటికీ కూడా ఈ పర్సనే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటారు. అంటే పాస్ట్‌లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేశారు. మీ ఆన్సర్స్ మీకు దొరకకుండా కైండ్ ఆఫ్ మ్యానిప్యులేషన్ అన్నమాట. బట్ ఒక్కటి మాత్రం నిజం అండి. ఈ పర్సన్ హార్ట్ ఏంటో తెలియాలి. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో తెలియాలి అంటే వాళ్ళకి మీరు చాలా డీప్‌గా కనెక్ట్ అయితే కానీ తెలీదండి. ఎందుకంటే ఈ పర్సన్ జనరల్‌గా ఎవరితో కూడా ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకోరన్నమాట. సో, ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకుంటే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే పరిస్థితి ఉంటది. ఆర్ వాళ్ళు స్టాండ్ తీసుకునే పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వకపోతే ఎవరేం చేస్తారు? సో, బేసిక్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మీతో మాట్లాడుతున్నా మీకెలా అనిపిస్తదంటే, ఎక్కడో ట్రాప్ అయిపోయిన ఫీలే వస్తది. ఇంకా వాళ్ళేంటంటే మీతో హానెస్ట్‌గా ఉండట్లేదు. ఇంకా వాళ్ళేంటంటే మీ పెయిన్ అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది చేసేస్తున్నారు. కానీ స్టిల్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ అండర్‌స్టాండింగ్ అనేది లేదు అని మాత్రం మీకు క్లియర్‌గా తెలుస్తుంటదండి. ఒక్కటి మాత్రం నిజం. ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు జరుగుతుంది. ఒకవేళ కానీ మీరు ఈ పర్టిక్యులర్ ఆన్సర్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఎందుకు జరిగాయి? అసలు ఈ పర్సన్ ఎందుకు అంటే అలాంటి ఒక రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకున్నారు? లేకపోతే మిమ్మల్ని అంటే మిస్‌ట్రీట్ చేశారు. ఇలా మీరేంటంటే ఇంకా అక్కడే ఉంటే మాత్రం అక్కడే ఉండిపోతారండి. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! ఈ పర్సన్‌కి మీకు కనెక్షన్ అనేది ఏర్పడితే సమ్ డే వాళ్ళకి వాళ్ళే అన్నీ చెప్తారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? లేకపోతే అసలు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మీ విషయంలో నిజంగానే వాళ్ళు హర్ట్ చేయాలనుకున్నారా? అన్నీ చెప్తారండి. బట్ ఒకటి మాత్రం నిజం. ఈ పర్సన్‌కైతే మిమ్మల్ని హర్ట్ చేసే ఇంటెన్షన్ లేదు. బట్ ఆ టైంలో ఎందుకలాగా చేశారు అంటే చెప్పాను కదండీ! ప్రతి మనిషిలో కూడా కొన్ని నెగెటివ్ ట్రైట్స్ ఉంటాయి. వీళ్ళలో అదొక నెగెటివ్ ట్రైట్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. ఈ ఆన్సర్స్ ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయని నేను చెప్పను కానీ బట్ ఈ ఆన్సర్స్ చెప్పిన తర్వాత మీరేంటంటే పీస్ చేసుకోగలుగుతారు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేయాలి. లేకపోతే ఎలా అయినా సరే అవి వస్తేనే మన లైఫ్ బెటర్ అవుతుంది అనే వేలో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అలా మీరున్నా సరే మీ టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది కానీ దీనివల్ల మీకొచ్చిన బెనిఫిట్ అయితే ఏమి ఉండదండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. మిమ్మల్ని మీరు అంటే ఈ సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయినట్టు చేసుకోవద్దు. మీరేంటంటే అలా అంటే అదే పనిగా కూడా వెయిట్ చేస్తూ ఉండొద్దు. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్‌లో కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యారండి. మీ ఎమోషన్స్ అనేవి చాలా హైగా రన్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ అయితే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే కానీ మీరు మాత్రం ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.
సో మీరేంటంటే బేసిక్‌గా ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తారు ఆర్ వీళ్ళు ఇలా మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తారు అని మీరు అనుకోలేదు. సో ఇది జరిగిపోయింది కదా! అందుకే ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే మొత్తానికే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయండి. ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయకపోతే ఓకే. ఎందుకంటే వాళ్ళు అలా బిహేవ్ చేశారు. అంటే మిమ్మల్ని అంత అన్‌ఫెయిర్‌గా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు. బట్ ఇక్కడేంటంటే మీరు మొత్తానికే ట్రస్ట్ ఇష్యూస్ పెట్టుకున్నారండి. అంటే ఈ పర్సన్ ఒక్కళ్ళనే మీరు ట్రస్ట్ చేయట్లేదని కాదు. అసలు మీరు ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదనుకుంటున్నారు. మరి ఎవరి దగ్గర కూడా అంటే ఏది కూడా ఓపెన్ అప్ అవ్వకూడదని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసి వాళ్ళేంటంటే మీకు జస్టిస్ చేస్తారు. అట్‌లీస్ట్ జస్టిస్ కాకపోయినా వాళ్ళ వైపు నుంచి ఫెయిర్‌గా మీకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకున్నప్పుడు, వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ రాకపోతే ఎలా ఉంటుందో అంటే ఆ పెయిన్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. కాకపోతే దీనివల్ల మీరేంటంటే చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీ మైండ్‌ని ఏంటంటే మీరు అంటే చాలా వరకు కూడా నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. దానివల్ల మీరేంటంటే రోజు రోజుకి కూడా మ్యానిప్యులేట్ అయిపోతున్నారు. ఈ మ్యానిప్యులేషన్ వల్ల మీరేంటంటే ఒక నెగెటివ్ పర్సన్ లాగా చేంజ్ అవుతున్నారండి. అది చూసుకోండి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ ఇక్కడ మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయకపోయినా స్టిల్ మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులుంటారు కదండీ! వాళ్ళేంటంటే మిమ్మల్ని నెగెటివ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చేస్తున్నారు. మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే, ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కానీ, మీకు అంటే సజెషన్స్ ఇస్తూ ఉండడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో, ఆ పర్సన్స్‌ని కూడా ట్రస్ట్ చేయొద్దండి. ఈ ఫేజ్‌లో మీరేంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారు కాబట్టి, మీరేంటంటే ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చండి. మీరు ఎలా అయినా కూడా చేంజ్ అయిపోవచ్చు. ఆల్రెడీ చేంజ్ అయిపోతున్నారు నిజానికి. సో, ఇది కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కంట్రోల్ అవ్వాలి అంటే కొంతకాలం మీరేంటంటే సైలెంట్‌గా ఉండి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోవడం బెస్ట్. ఈ పర్సన్ విషయంలో అంటే ఈ నెగటివిటీ అనేది తగ్గాలండి. ఎందుకంటే ఆ పర్సన్ చేసింది రాంగే. కానీ ఈ పర్సన్ చేసిన దాని వల్ల మీరు చేంజ్ అవుతున్న వే కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ అంతకంటే ఎక్కువ నెగెటివ్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తే వాళ్ళకంటూ ఒక కర్మ ఉంటది. బట్ మీరిలా చేంజ్ అవుతుంటే మీకు కూడా కర్మ అనేది క్రియేట్ అవుతుంటది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. ఇదైతే బిగ్ డీల్ కాదు. వచ్చే రోజుల్లోనేంటంటే క్లియర్ కట్‌గా మీకు కొన్ని అర్థమవుతాయి. బట్ ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్‌లో ఇలా రోజు రోజుకి కూడా చేంజ్ అయిపోతుంటే మీ ఆన్సర్స్ మీకు దొరికినా సరే వేస్ట్ అని చెప్తాను. అప్పటికే మీరు కూడా ఏంటంటే టాక్సిక్‌గా ఉంటారు కాబట్టి. సో, అలా జరగకుండా మిమ్మల్ని మీరు ఈ ఫేజ్‌లో మాత్రం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్‌లో థింగ్స్‌ని మీరే మెసప్ చేసుకోవద్దు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి నుంచి మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అసలు ఆ ఆన్సర్స్ మీకిప్పుడు దొరుకుతాయా? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ అయినా చేశారు. లేకపోతే వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మీరే కన్‌ఫ్యూజ్ అయినా అయ్యారు. సో, మీకేంటంటే అసలేం అర్థం అవ్వట్లేదు. ఈ పర్సన్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఆర్ వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఆన్సర్స్ కోసం మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, మీరొక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి మోస్ట్‌లీ. అది ఏంటంటే ఒక కన్‌క్లూజన్‌కి రావాలి అనే పాయింట్ దగ్గర మీకు ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కావాల్సిన పరిస్థితి ఉందేమో. మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనే వర్డ్ నేను యూజ్ చేయను కానీ, బట్ ఈ పర్సన్ విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకోవడమో, లేకపోతే అంటే ఇంగా మీరు ఒక కన్‌క్లూజన్‌కి రావాలి అనే ఒక ప్రాసెస్‌లో ఉన్నట్టున్నారు. సో, దానివల్ల మీకేంటంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అవసరం అని అనిపిస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు కాదండి చాలా రోజుల నుంచే అలా అనిపిస్తున్నట్టుంది. కాకపోతే మీకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అనేవి మేబీ ఎక్కడో పాజిటివ్‌గా వస్తాయి. అట్‌లీస్ట్ పాజిటివ్‌గా రాకపోయినా ఈ పర్సన్ ఆన్సర్స్ చెప్తే, మీరు మీ లైఫ్‌లో ఎంతో కొంత పాజిటివ్‌గా ఫ్రీ అవుతారు అని మాత్రం అనుకుంటున్నారు. కైండ్ ఆఫ్ మీ ఎనర్జీ అనేది ఎలా ఉందంటే హెవీగా లేదండి. కొంత పాజిటివ్‌గా అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ వస్తే మీకెక్కడో కానీ ఫ్రీడమ్ దొరుకుతుంది. లేకపోతే మీ లైఫ్‌లోనేంటంటే మీరు క్లియర్ కట్‌గా చేంజెస్ చూడగలరు. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు నెక్స్ట్ ఫేజ్‌కి ఎంటర్ అవ్వగలరు అనే ఫీలింగ్ మీకెందుకో స్ట్రాంగ్‌గా వస్తుంది. దానివల్లే మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకు ఒక నమ్మకం కూడా ఉందండి. అదేంటంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ మీకు నెగెటివ్ ఆన్సర్ చెప్తారు.
లేకపోతే వీళ్ళేంటంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు అని అనుకోవట్లేదు. కొంతవరకు వీళ్ళేంటంటే మిమ్మల్ని సాటిస్ఫై చేసే ఆన్సర్సే చెప్తారని మీరు బిలీవ్ చేస్తున్నారు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ నుంచి అందుకే మీరు ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఈ పర్సన్ నుంచి ఎంత ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తే, ఆ పర్సన్ ఏంటంటే అంత మిమ్మల్ని వెయిటింగ్‌లో పెడుతున్నారని చెప్పొచ్చు. అంటే క్లియర్ కట్‌గా మూవ్‌మెంట్ అనేది చాలా స్లోగా ఉందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే లైక్ వాళ్ళ నుంచి ఆన్సర్స్ రావాలి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నట్టయితే ఇది వర్కౌట్ అవుతుంది కానీ, ఇక్కడ ఈ సిట్యుయేషన్ అనేది మీ పేషెన్స్‌కి ఒక పరీక్ష లాంటిదండి. ఎందుకంటే యూనివర్స్ చూడాలనుకుంటుంది. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు అంటే నెక్స్ట్ ఫేజ్‌కి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారా లేదా? అసలు నెక్స్ట్ ఫేజ్‌లోకి మీరు ఎంటర్ అయితే థింగ్స్‌ని బెటర్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మీరు తీసుకుంటారా లేదా అనేది చూడాలనుకుంటుందండి. లైక్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో ఇదంతా మీ మంచికే జరుగుతుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీకు అంటే ఔట్‌కమ్ అనేది గుడ్ వేలోనే వస్తదని నేను చెప్పను కానీ, బట్ ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఇది మీ కర్మ వల్ల జరుగుతుంది. ఇది మీ కర్మ వల్ల జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకిక్కడ అంటే మంచికే జరుగుతుందండి. ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అనేవి అంత తొందరగా రాకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ వచ్చినప్పుడు మీకు కొంత సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్‌గా కూడా అనిపిస్తాయి. అంటే ఎలా చెప్పాలంటే మీరేంటంటే ఈ పర్సన్‌కి అడిగారనుకోండి, నాకు ఆన్సర్స్ చెప్పండి. నేనేంటంటే ఇలా ఉండలేకపోతున్నాను. నా పరిస్థితి ఏంటి? నేను అంటే వెయిట్ చేయలేను అని మీరు చెప్తున్నట్టయితే డెఫినెట్‌గా ఆ పర్సన్ ఏంటంటే కొంచెం వైలెంట్‌గా రియాక్ట్ అవ్వడం, లేకపోతే కొంత ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుందండి. మోస్ట్‌లీ ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అయితే మీరు 100% వింటారు. కాకపోతే ఇది టైం కాదు. అది ఎందుకు అంటే యూనివర్స్ కూడా మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌ని రైట్ టైమ్‌లో పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే వన్స్ ఈ సిట్యుయేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో వస్తే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ వినే టైం వచ్చినప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయండి. మీ ఇద్దరు అంటే అంత పీస్‌ఫుల్‌గా థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేస్తారని నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి ఇది సెపరేషనో లేకపోతే ఇంకేదో సమ్ డిఫికల్టీ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ అనేది మీ ఇద్దరు ఫేస్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. కొన్ని క్లియర్ కట్‌గా ఎండ్ అవుతాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇది పీస్‌ఫుల్‌గా జరగదు కాబట్టి ఇద్దరి మధ్యలో కూడా ఇంకా ఇంకా అంటే ఆ సిట్యుయేషన్ అనేది డిఫరెంట్‌గా, కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కాబట్టే ఇదేంటంటే స్లో అవుతుందండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఇంకెంత కాలం వెయిట్ చేయాలి? అసలు ఎప్పుడు జరుగుతుంది? అసలు లైఫ్ బెటర్ అవుతుందా? లేదా? అనుకోని మీరు వెయిట్ చేస్తున్న దానికి మరి కొంచెం యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో మీరు కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, మీరు అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా లేదా అని మీకు డౌట్ ఉండడం కానీ, అసలు సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయగలరా? అసలు లైఫ్‌లో ఎప్పటికైనా చేంజెస్ వస్తాయా అనుకోని మీరు కొంత మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయండి. అంటే ఓవరాల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆన్సర్స్ అన్నీ కూడా అనుకున్న టైంలోనే వస్తాయండి. కాకపోతే మీరు ఇదే టైంలో నాకు రావాలి, ఇదే టైంలో నాకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే అది ఇంకా ఇంకా లాగ్ అవుతది. దానికి రీజన్ ఏంటంటే మీరు యూనివర్స్‌కి అన్‌కండిషనల్‌గా సరెండర్ అవ్వాలండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో డెఫినిట్‌గా వన్స్ ఈ పర్సన్‌ని మీరు ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మీకు ఆన్సర్స్ దొరికిన తర్వాత మీ లైఫ్ మొత్తానికే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. ఆ న్యూ బిగినింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. అంటే మీరు అనుకోవచ్చు మరి న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్సైటింగ్‌గా ఉంటాయంటే ఇది హ్యాపీ ఎండింగే కదండీ అని. ఇది నేను హ్యాపీ ఎండింగ్, సాడ్ ఎండింగ్ అని చెప్పను కానీ జస్ట్ అంటే ఈ న్యూ బిగినింగ్స్ జరిగే ముందు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఫియర్స్‌గా ఉంటాయండి. లైక్ ఏంటంటే ఆహ్, మీరు ఇక్కడ ఎంత పీస్ కోరుకుంటారో, ఇక్కడ ఎంత థింగ్స్ అనేవి ఈజీగా జరిగిపోవాలనుకుంటారో, ఇది అంత పెద్దదయిపోతుంటది. ఇంకా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇంకా చాలా జరుగుతుంటాయి. దానివల్ల మీరేంటంటే ఇంకా ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. చేంజెస్ అనేవి ఇలా వస్తున్నాయి ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందా? ఏంటి పరిస్థితి అని అనుకుంటారు. కానీ ఇదంతా జరగాలండి. ఇది జరిగితేనే సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో బెటర్ అవుతాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు అది వ్యక్తులేంటంటే ఒక లాస్‌లా ఫీల్ అవుతారు. కానీ ఆ టైంలో అవి జరిగితేనే వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా వస్తాయండి. అది వాళ్ళకప్పుడు అర్థం కాకపోయినా వన్స్ వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కానీ ఆలోచిస్తే అది వాళ్ళకి అర్థమవుతదనమాట. మీ సిట్యుయేషన్ కూడా సేమ్ అంతే. సో, ఇదేంటంటే కైండ్ ఆఫ్ కార్మిక్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ కర్మ వల్లనే అని చెప్పనండి. ఇది మీకు మంచి జరగడానికి ఉంది కాబట్టే ఇలా అంటే లేట్ అవుతుందనమాట. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే రష్ అయిపోవద్దు. మిమ్మల్ని మీరేంటంటే ఎక్కువ ట్రబుల్ కూడా చేసుకోవద్దు.
ఇక్కడ స్లోగానే ఇదంతా జరుగుతుంది. ఈ గ్యాప్ లో మీ లైఫ్ లోని అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటి మీద మీరు ఫోకస్ చేసుకోవడం బెస్ట్. బట్ ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే ఇప్పుడైతే వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే డెఫినెట్ గా మూమెంట్ అయితే ఉందండి. కాకపోతే మీరు అనుకున్న టైంలోనే జరుగుతుంది అనుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు. ఎందుకంటే మీరు అనుకున్న టైంకి ఇక్కడ జరిగేదానికి కొంత టైం ఫ్రేమ్ గ్యాప్ కనిపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకా మీరేం చేయొచ్చు, అలానే ఈ పర్సన్ నుంచి వచ్చే ఆన్సర్స్ అనేవి ఇలానే రావాలి అని కూడా డెస్పరేట్ గా ఉండొద్దండి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ పర్సన్ ఏ ఆన్సర్ చెప్పినా పర్వాలేదు. దాని ప్రకారమే మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి సిద్ధం అన్నట్టుగా మెంటల్‌గా మిమ్మల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మేబీ ఇక్కడ సిట్యుయేషన్స్ ఫియర్స్‌గా ఉంటాయి అన్నప్పుడు ఈ పర్సన్ ఇమ్మీడియేట్‌గా కన్విన్స్ అవ్వకపోవచ్చు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయకుండా వాళ్ళేంటంటే మొత్తానికే ఇది సైలెంట్‌గా డీల్ చేస్తారని కూడా అనుకోవడానికి లేదండి. చెప్పలేం. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. అందులోకి ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, పర్టిక్యులర్‌గా వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారమే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు కాబట్టి, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో వీళ్ళు ఇలానే చేస్తారు, ఇలానే ఉంటారు అని అనుకోవడానికి లేదు. ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. బట్ వన్స్ అలా జరిగిన తర్వాత మేబీ పీస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంత ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. అది చాలా మంది కేసెస్‌లో జరుగుతదండి. అంటే కమ్యూనికేట్ చేసుకోనంత వరకు అంటే సంబంధం లేనట్టుంటారు. కమ్యూనికేట్ చేసుకున్న తర్వాత ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాతైనా సరే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది? ఏంటి పరిస్థితి అనేది. సో, మీరేంటంటేనండి కొంత చేంజ్ అవ్వాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఆ పర్సన్ మీకేం ఆన్సర్స్ చెప్తారు అంటే అసలు వాళ్ళని మీరేంటంటే కొంత కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సుంటుందండి. ఇక్కడేంటంటే మీరు బయాస్డ్‌గా ఉండి మీరేంటంటే మీకోసమే ఆలోచించుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తామంటే కొంత కాంప్లికేట్ అయిపోతుందండి. డెఫినిట్‌గా మీరిక్కడేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. బట్ ఎప్పుడూ అదే పనిగా ఇవే ఆలోచించుకోకుండా మీ లైఫ్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలండి. మీరు ఇలానే ఉంటే కొంచెం కష్టం. అలా అని చెప్పి మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉండే టైప్ కాదులెండి. మీరేంటంటే చేంజెస్‌ని యాక్సెప్ట్ చేసే టైపే. బట్ కొంచెం అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలో సిట్యుయేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది ఆలోచించుకొని ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా దేనికైనా రెడీ. లైక్ ఏంటంటే ఓకే. ఈ చేంజ్ వస్తదా? నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను. ఆ చేంజ్ వస్తే అది యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకొని రెడీగా ఉంటే మీ ఆన్సర్స్ మీకొస్తాయండి. బట్ మీరేంటంటే నాకిలాంటి ఆన్సర్సే కావాలి. నేను ఇలానే ఉంటాను. నేను చేంజ్ అవ్వనంటే మాత్రం కొంచెం ట్రబుల్స్ కూడా ఉన్నాయి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు మీరు కొంత టైం తీసుకుంటే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాబ్రాడారైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ నుంచి మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, అసలు ఆన్సర్స్ దొరుకుతాయా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీకంత ఈజీగా ఆన్సర్స్ చెప్పరండి. నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఇక్కడ ఆల్రెడీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో అంటే వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయి. సో, ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవుతారని మాత్రం అనుకోవద్దు. అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఓపెన్ అప్ అవుతున్నారు, లేకపోతే వీళ్ళు మీతో మంచిగా మాట్లాడుతున్నారు అన్నా సరే, అది వాళ్ళేంటంటే 100% ఓపెన్ అప్ అవుతున్నట్టు కాదు. అలా అని చెప్పి వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకి డౌట్స్ అనేవి ఉన్నప్పుడు వాళ్ళకి సిట్యుయేషన్స్ మీద క్లారిటీ రానప్పుడు, లేకపోతే వాళ్ళకసలు ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం చేయాలి నెక్స్ట్? వీళ్ళ రోల్ ఏంటి అని అంటే అది క్లియర్‌గా అర్థం అవ్వనంత వరకు కూడా వాళ్ళేంటంటే మీ దగ్గర ఏది చెప్పుకోరండి. మోస్ట్‌లీ మిమ్మల్నేంటంటే దూరం పెట్టడానికే ట్రై చేస్తారు. ఒకవేళ మీరేంటంటే వీళ్ళ నుంచి ఆన్సర్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయకుండా నార్మల్‌గా ట్రావెల్ అవుతున్నారు. నార్మల్‌గా అంటే ఏదో అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకుందాం అని చూస్తున్నట్టయితే 100% ఈ పర్సన్ మీతో మాట్లాడడం జరుగుతుంది. నార్మల్‌గా ఉంటారు. బట్ ఆ ఆన్సర్స్ తెలుసుకోవాలి.
సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అనుకోని మీరు వాళ్ళని మళ్ళీ అంటే ఫోర్స్ చేయడం, వాళ్ళని అడగడం ట్రై చేస్తే వాళ్ళేంటంటే మళ్ళీ మిమ్మల్ని దూరమే పెడతారండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇవి డీల్ చేయాలనుకోవట్లేదు. ఇది వాళ్ళకేంటంటే ఒక మెస్ లాగా అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీతో మాట్లాడితే ఆన్సర్స్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడైనా సరే ఇంతే అన్నట్టున్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, మీ విషయంలో సీరియస్ అవ్వడం, అంటే కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారని చెప్పొచ్చండి. ఆర్ ఓవర్ రియాక్ట్ అవుతారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పుడే వాళ్ళు చెప్తారు. వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే మీరు ఎప్పుడు అడిగినా వాళ్ళ ఆన్సర్ చెప్పరు సరికదా! మీ ఇద్దరి మధ్యలో కూడా ఫైట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయండి. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళు మిమ్మల్ని కట్ చేయడం కానీ, దూరం పెట్టడం కానీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి చాలా ట్రబుల్స్ ఉన్నాయండి. మీరొక్కలే అంటే సిట్యుయేషన్ అయితే కాదు. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మీకు వాళ్ళొచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం, ఆన్సర్స్ చెప్పడం అంటే అది వాళ్ళకి ఇంకా హెడ్‌ఏక్ లాగా అనిపిస్తదండి. సో, అంటే ఏ పర్సన్ అయినా సరే ట్రబుల్స్‌ని అవాయిడ్ చేయడానికే చూస్తారు కదా! అలా అని మీరు ట్రబుల్ అని కాదు కానీ ఈ ఫేజ్‌లో వీళ్ళు మీకొచ్చి ఆన్సర్ చెప్పడం అనేది వాళ్ళకి ట్రబులేనండి. సో, ఇప్పుడైతే అంత ట్రబుల్ తీసుకోలేరు మోస్ట్‌లీ. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ ప్రాసెస్‌లోని వాళ్ళు కొంత మిస్టీరియస్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే కొంతవరకు వాళ్ళేంటంటే ఆహ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం చేసినా సరే, మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా, ఇంకా ఈ సిట్యుయేషన్స్ అనేవి పెద్దవయిపోతాయండి. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఇది రాంగ్ కదా! వీళ్ళు ఇలా అనుకోకూడదు కదా! వీళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది కదా! అందుకే కదా మీరు అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే మీ లైఫ్ కూడా అంటే చేంజ్ చేసుకోవాలి కదా! మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి కదా! సో, అందుకే మీరు అడుగుతున్నారు. ఈ పెయిన్‌ని వీళ్ళెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు అనుకున్నా, వాళ్ళేంటంటేనండి ఇక్కడ మీ విషయంలోనే ఎందుకో కానీ మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంది. అంటే మీ విషయంలో వాళ్ళేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే కొంత ట్రబుల్‌ని ఫేస్ చేశారండి. అవునన్నా, కాదన్నా సరే ఇదైతే నిజం. సో, ఈ ట్రబుల్‌ని వాళ్ళు ఫేస్ చేయడం వల్ల బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరిక్కడ పెయిన్ తీసుకుంటున్నారా అని అనుకోవడం కంటే కూడా మీకేవో ఇంటెన్షన్స్ ఉన్నాయి. మనసులో ఏదో పెట్టుకున్నారు. బయటకది చెప్పట్లేదు. బట్ ఇక్కడేంటంటే ఏదో ఆన్సర్స్, పెయిన్ అన్నట్టుగా ఏదో ఎక్స్‌క్యూజెస్ వెతుకుతున్నారు. కానీ మీరేదో ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలిసినా, వీళ్ళ మనసులో ఏముంది ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన వాటికి అంటే వీళ్ళు చెప్పే ఆన్సర్స్ ప్రకారం మీరేంటంటే మళ్ళీ వాళ్ళకేమైనా ట్రబుల్స్ తీసుకొస్తారేమో, మళ్ళీ వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటదేమో అనే డౌట్‌కి కూడా వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరండి. అంటే ఈ పర్సన్‌కున్న స్ట్రెస్‌కి కానీ, మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌కి కానీ, కొంత ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయడం కానీ, చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి వచ్చే రోజుల్లో కూడా. ఈ పర్సన్ విషయంలో మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అంటే మీరు అనుకోవచ్చు, రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలంటే పేషెన్స్ ఉండాలండి. బట్ ఆన్సర్స్ దొరికితే మా లైఫ్ మేము చూసుకుందాం అన్న పేషెన్స్ ఉండాలంటే, ఇలాంటి పర్సన్‌తో మీరు అంటే థింగ్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు పేషెన్స్ అయితే ఉండాలండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా. అయితే ఎందుకు వీళ్ళు టాక్సిక్కా అంటే వీళ్ళు టాక్సిక్ కాదు. కానీ వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయి. మోస్ట్‌లీ అంటే ఇంకేంటో కాదండి. వాళ్ళు ఓపెన్ అప్ అయితే మీరు వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, లేకపోతే మీరేం ప్లాన్ చేస్తున్నారో అనే భయంకి వాళ్ళేంటంటే అంత ఈజీగా, ఫ్రీగా మీతో ఉండలేరండి. అదే ప్రాబ్లమ్ ఇక్కడ. అలా అని చెప్పి పర్సన్స్‌కేంటంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ కూడా ఏం లేవు కానీ, ఒక పర్సన్‌ని డౌట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఒక రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అంత ఈజీగా ఎవరు కూడా ఛాన్స్ తీసుకోరు కదా! మీ విషయంలో కూడా వీళ్ళ ఆలోచనలేంటంటే మోస్ట్‌లీ ఇలానే ఉంటాయని చెప్పొచ్చు. ఈవెన్ అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు కానీ కొంత పేషెన్స్‌తో వెయిట్ చేస్తే, ఈ పర్సన్‌కి కొంత ఛాన్స్ ఇస్తే వాళ్ళకి వాళ్ళుగా చేంజ్ అయితే మాత్రం మీరు అంటే ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, లేకపోతే మీకు ఇంకా సిట్యుయేషన్స్‌లో ఎక్కడ క్లారిటీ రాలేదో అన్నీ కూడా వాళ్ళైతే క్లియర్‌గా చెప్తారండి. ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా అని చెప్పి అంటే ఇది ఎక్కువ టైం కూడా పడుతుందనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు చాలా అంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. వాళ్ళ లైఫ్‌లో ఏవో సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో, అందుకే ఇప్పుడేంటంటే అంత వాళ్ళు రెడీగా లేరు. అది మీరు అర్థం చేసుకొని వాళ్ళకి కొంత టైమ్ ఇస్తే వ్యక్తులైతే చేంజ్ అవుతారండి.
లేదు అంటే మేము ఇలానే ఫోర్స్ చేస్తాం. మరి మాకు అర్జెంటే కదా! మాకు ఇంపార్టెంటే కదా! అనుకుంటే మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్ అనేది మీరే పెద్దది చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకు అడుగుతుంటారు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? వద్దా? వెయిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా? అని. సో, ఇప్పుడు ఈ పర్సన్ నుంచి మీకు ఆన్సర్స్ కావాలి. ఆన్సర్స్ వస్తేనే మూవ్ ఆన్ అవుతాము అని అనుకుంటే డెఫినిట్‌గా ఆన్సర్స్ అనేవి రావడానికి మరి ఆ పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటేనే అది జరుగుతుంది. లేదు అంటే ఈ పర్సన్స్ ఆన్సర్ చెప్తే చెప్పారు. లేకపోతే లేదు. మా లైఫ్ మేము చూసుకోవాలి. లేకపోతే మాకు కూడా కొన్ని పరిస్థితులున్నాయని మీరనుకున్నట్టయితే, ఈ పర్సన్‌ని పక్కన పెట్టేసి మీ లైఫ్‌ని మీరు చూసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఇది జరుగుతదండి. వాళ్ళైతే మీకు రియాక్ట్ అవుతారు. మీరేంటంటే దీనికోసం నెగెటివ్‌గా థింక్ చేయడం, లేకపోతే ఇక్కడ ఇంకేదో అంటే జరుగుతుంది. మీకు వీళ్ళేదో ప్రాబ్లమ్ తీసుకొస్తారని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి మీరు ప్రాబ్లమ్ తీసుకురాకుండానే ఇదంతా అవాయిడ్ చేస్తున్నారు. ఇంకేంటో కాదండి. సో, వాళ్ళకి ఏ రోజైతే అంటే నిజంగానే ఇక్కడ మీకు కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మీరేంటంటే అలా వీళ్ళ విషయంలోని రష్ అవుతున్నారు అని అర్థమైనప్పుడు డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మీకు చెప్పాల్సిందైతే చెప్తారండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాజిటివిటీ ఉందండి మీ కార్డ్స్‌లో. సో, మీరేంటంటే బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో వర్రీ అవ్వడానికి కూడా ఏం లేదు. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నారండి మీరు. కాకపోతే వర్కౌట్ చేసుకోవడం అనేది వర్తియా కాదా అనేది మీకు తెలీదు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది కూడా మీకు తెలీదు. సో, దానివల్లే మీరేంటంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, నాకిప్పుడు అర్థమైందేంటంటే ఈ పర్సన్ నుంచి మీకు ఆన్సర్స్ కావాలి. ఈ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి అనుకుంటే ఈ పర్సన్‌కి టైమ్ ఇవ్వండి. అట్‌లీస్ట్ వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడైనా సరే మీకు ఆన్సర్స్ క్లియర్‌గా చెప్తారు. కానీ మీరేంటంటే ఇప్పుడు వాళ్ళని పుష్ చేసి, పుష్ చేస్తే ఈ టెన్షన్‌కి ఆర్ ఈ స్ట్రెస్‌కి వాళ్ళకున్న డౌట్స్‌కి, వాళ్ళకున్న అదర్ ప్రాబ్లమ్స్‌కి ఇమ్మీడియేట్‌గా మీకు రిజెక్షన్ అనేది రావడం కానీ, వాళ్ళేంటంటే మీ మీద సీరియస్ అవ్వడం, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి మరి కొంచెం పెద్దవైపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, మీ ఫీలింగ్స్ మీరు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా ఈ సిట్యుయేషన్‌లో డిస్టర్బ్ అయిపోతున్నారు. సో, ఆ పర్సన్ నుంచి ఆన్సర్స్ రావడం ఒక్కటే సొల్యూషన్ కాబట్టే అలా ఉన్నారు అని మీకు మీరు అనుకుంటున్నా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటేనే వర్కౌట్ అవుతుందండి. సో, ఆ పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేనప్పుడు వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, ఈ పర్సన్ మీకు కావాలి అనే క్లియర్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు, అది వర్కౌట్ అవుతదా లేదా అనేది డౌట్. బట్ కావాలి అనేది క్లియర్ కట్ ఇంటెన్షన్ అండి. సో, మరి అలాంటప్పుడు మీరు వెయిట్ చేయాలి. మీకు కూడా ఆ పేషెన్స్ ఉండాలండి. థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకి రావాలి. ఈ పర్సన్ అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఆర్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఈ ఛాన్స్ అయినా రావాలి అనుకున్న ఆ పర్సన్‌కి టైమ్ అయితే కావాలండి. ఎందుకంటే క్లియర్‌గా వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోలేకపోతున్నారండి ఈ మూవ్‌మెంట్‌లో. అంటే అంత సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్‌కైతే మీరు కొంత టైమ్ ఇస్తే వాళ్ళ లైఫ్‌లో మిగతా థింగ్స్ ఏవైతే మెస్ అప్ అయిపోయి ఉన్నాయో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటారు. ఫైనల్‌గా మీకు కూడా టైమ్ ఇస్తారు. లేదు అనుకుంటే మరి మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదండి. ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకుండా వాళ్ళని మీరు ఫోర్స్ చేసి మాకు ఆన్సర్స్ చెప్పండి. లేకపోతే మాకు ఇలానే తొందరగా జరిగిపోవాలి అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ సిట్యుయేషన్స్ అలాంటివి కాదు. అండ్ ఇక్కడ మీరు మాట్లాడినప్పుడైనా, మీరు ఈ పర్సన్‌కి అప్రోచ్ అయినప్పుడైనా వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్స్ వస్తే, వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని కూల్‌గా మాట్లాడతారండి మీతో. మరి మీరు ఆలోచించుకోండి. ఇంకా మీ ఇష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.